Good morning, students. Already we have started story about microorganisms. Okay, next observing about fungi. Okay, fungi can be seen. So fungi is nothing but a green substance we will see on the walls or on near the water taps and near the water ponds or the place where we will store huge amount of water, just as tanks. Okay, water tanks. Okay, so whatever water tanks దగ్గర at the same time ponds దగ్గర, so మన బయట ఎక్కడైనా ట్యాప్స్ పెట్టిన దగ్గర at the same time పంప్స్ ఉన్న దగ్గర ఏం చూస్తాము, గ్రీన్ కలర్ సబ్స్టెన్స్ ఒకటి ఆ యొక్క ఏరియా మొత్తం సరౌండ్ అవ్వడం చూస్తాం. సో దాన్ని ఏమంటాం, పాచి అని చెప్పేసి అంటాం కదా. ఆల్సో వి విల్ సీ ఇంకా ఎక్కడ చూస్తాము, రైనీ సీజన్ లో ఏం జరుగుతుంది, సో మన ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి కదా, సో పెద్ద పెద్ద చెట్లకి కూడా ఫంగస్ రావడం మనము చూస్తాం. ఆ రూట్స్ దగ్గర ఏం జరుగుతుంది, సో చిన్న అంబ్రెల్లా లైక్ స్ట్రక్చర్స్ రావడం మనం చూస్తాం. సో ఇలా రావడం మనం చూస్తాం కదా. సో ఇంకా ఎక్కడ చూస్తాము, సో చెక్కలు, సో మన ఇంట్లో అవసరం లేని చెక్కలు కూడా వాటికి కూడా ఇలా అంబ్రెల్లా లైక్ స్ట్రక్చర్స్ రావడం చూస్తాం. సో వాటినే మనం కామన్ గా ఏమని పిలుస్తాము, మష్రూమ్స్ అని చెప్పేసి అంటాం కదా. సో మష్రూమ్స్ టూ టైప్స్, ఒకటి ఎడిబుల్, ఒకటేమో పాయిజనస్. సో ప్రీవియస్ క్లాస్ లో నేను చెప్పాను ఎడిబుల్ మష్రూమ్స్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం పాయిజనస్ మష్రూమ్స్ ఉంటాయి అని చెప్పేసి. సో ఈ చెట్లు దగ్గర అలాగే పెద్ద పెద్ద చెక్క వుడెన్ పీసెస్ దగ్గర వచ్చేవన్నీ పాయిజనస్ మష్రూమ్స్. సో ఇవి యానిమల్స్ కూడా తినవు. అట్ ద సేమ్ టైం ఎడిబుల్ మష్రూమ్స్ ఎక్కడ వస్తాయంటే ల్యాండ్ మీద, సాయిల్, రెడ్ సాయిల్ మీద కానీ బ్లాక్ సాయిల్ మీద కానీ వస్తాయి. ఓకే, సో ఇక్కడ చూడండి ఫంగస్ గురించి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. టేక్ సమ్ rotten part of vegetable or black spoiled part of bread or coconut with the help of a needle on a slide. ఓకే, బ్రెడ్ ఉంది, బ్రెడ్ ని మనము ఒక 4 to or 5 to 6 days అలాగే ఉంచామనుకోండి కదిలించకుండా, ఏం జరుగుతుంది, బ్రెడ్ మీద, సో బ్రెడ్ స్లైస్ మీద బూజులాగా రావడం మనం చూస్తాం. ఓకే, సో దాన్ని ఏమంటాం, ఫంగస్ వచ్చేసింది బ్రెడ్ కి, సో బూజు పట్టేసింది అని చెప్పేసి తీసేస్తాం. అలాగే మనం బాయిల్ చేసిన రైస్, ఓకే, మనం బాయిల్ చేసిన రైస్ ని ఒక 2 days అలా ఉంచామనుకోండి, ఏం జరుగుతుంది, లోపల వాటర్ వస్తుంది, వాటర్ తో పాటు పైన సర్ఫేస్ లో ఏం వస్తుంది, బూజులాగా వచ్చేస్తుంది. సో దాన్ని ఏమంటాం, ఫంగై అని చెప్పేసి అంటాం. అలాగే కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ మీద కూడా, సో ఫర్ సపోజ్ టొమాటో ఉంది, టొమాటో మీద ఇట్లా ఏం జరుగుతుంది, బూజు రావడం మనము చూస్తాం. సో దాన్ని ఏమంటాం, ఫంగస్ అంటాం. సో దాన్ని ఏం చేయమంటున్నాడు, నీడిల్ తోటి కేర్ఫుల్ గా తీయమంటున్నాడు. తీసిన తర్వాత ఏం జరుగుతుంది, మీరు ఏ స్ట్రక్చర్ అయితే అబ్జర్వ్ చేశారో ఆ స్ట్రక్చర్ ని అక్కడ డ్రా చేయమంటున్నాడు. సో బ్రెడ్ మీద ఏం చూస్తాము, రైజోఫస్ ని చూస్తాము. ఓకే, సో రైజోఫస్ ఎలా ఉంటుంది అంటే ఈ స్ట్రక్చర్స్ కలిగి ఉంటుంది రైజోఫస్. సో ఇలాగా చిన్న చిన్న ప్లాంట్స్ లాగా మనము రైజోఫస్ ప్రెసెంట్ అయి ఉండడం చూస్తాం. ఓకే, సో ఇంకా ఆస్పార్జిల్లస్, సో అది కూడా, సో ఏం జరుగుతుంది, నార్మల్ గా బ్రెడ్ మౌల్డ్ మీద అయితే మనము ఇట్లా రైజోఫస్ బ్యాక్టీరియా గ్రో అయి ఉండడం చూస్తాం. ఓకే, నెక్స్ట్ అబౌట్ అబ్జర్వింగ్ అబౌట్ బ్యాక్టీరియా. మనం ఏదైనా అన్క్లీన్ సర్ఫేస్ ని పట్టుకున్నప్పుడు మన చేతికి బ్యాక్టీరియా వస్తుంది కదా. అలాగే మనం టీత్ క్లీన్ చేసుకున్నప్పుడు మన దగ్గర నుండి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ లో ఏముంటుంది,
బ్యాక్టీరియా ఉంటుంది కదా. We can see in buttermilk or curd or early morning scraping of tongue before washing the mouth. We can also find them in the soil, over bark of the trees, over our skin, in our armpits and many other places, but they are not visible to the unaided eye. Now let us look at them more closely by the following activity. So ఎక్కడెక్కడ చూస్తామంట, bark of the tree దగ్గర చూస్తాము, soil లో చూస్తాము, అలాగే మన యొక్క స్కిన్ సర్ఫేస్ మీద చూస్తాము, ఇంకా మన టంగ్ మీద బ్యాక్టీరియాని చూస్తాము, ఇంకా మన ఆర్మ్పిట్స్ లో కూడా స్మెల్ వస్తుంది కదా, చెమట స్మెల్ వస్తుంది కదా, సో అక్కడ కూడా సో ఏం జరుగుతుంది, బ్యాక్టీరియా అనేది ప్రెసెంట్ అయి ఉండడం చూస్తాం. సో ఈ బ్యాక్టీరియాని మనం మన అనేడెడ్ ఐతో చూడలేం కాబట్టి సో ఎలాగా దాన్ని చూడాలో ఇప్పుడు చూద్దాం. Take 1 or 2 drops of buttermilk on a slide and spread it. Heat the slide slightly on a lamp 3 to 4 seconds. Add a few drops of crystal violet. Leave it for 30 to 60 seconds and wash the slide gently with water. Observe the slide under the compound microscope. Draw a rough sketches in your notebooks and what you have observed. So ఏం చేయమంటున్నాడు, ఒక మైక్రోస్కోపిక్ స్లైడ్ తీసుకొని దాని మీద 1 or 2 drops of buttermilk ని తీసుకున్నాడు. సో buttermilk ని తీసుకొని ఒక క్యాండిల్ ని యూజ్ చేసి ఏం చేయమంటున్నాడు, హీట్ చేయమని చెప్పేసి చెప్పాడు. ఎంత, 2 to 3 seconds. ఆ తర్వాత ఏం చేశాడు, క్రిస్టలిన్ వైలెట్ కలర్ ని వేసాడు. వేసి ఒక 1 or 2 seconds ఉంచిన తర్వాత దాన్ని మళ్ళా వాటర్ తో క్లీన్ చేయమంటున్నాడు. సో క్లీన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇలా బ్యాక్టీరియా అనేది దాని మీద ప్రెసెంట్ అయి ఉండడం మనము చూస్తాము. ఓకే, త్రూ కాంపౌండ్ మైక్రోస్కోప్. నెక్స్ట్, do you know there are several bacteria growing in our skin, many of the disease causing ones living in some symbiotic relationship with other bacteria. There are different kinds of bacteria in our stomach which are useful in digestion. Bacteria are found everywhere and there were over 1000 types of them in soil, water, etc. Recently 2 types of bacteria in 1997 Hyde and Sculge discovered a biggest bacteria, Thermogerita nimbensis, found in coastal water of Namibia. Next, which can be seen with unaided eye. So 1997 లో హెడ్జ్ అండ్ స్కల్జ్ అనే సైంటిస్ట్ నింబియా కోస్టల్ వాటర్స్ ఆఫ్ నింబియాలో ఏం చేశాడు, థియోమార్గెరిటా నింబియెన్సిన్స్ అనే బ్యాక్టీరియాని కనిపెట్టాడు. సో దాన్ని మనం మన యొక్క ఐతో చూడగలుగుతామంట. నెక్స్ట్ వన్ అబౌట్ అబ్జర్వింగ్ ఆల్గే. సో మనం పాండ్స్ లో చూస్తే ఆర్ రివర్స్ లో చూస్తే ఏం జరుగుతుంది, వాటర్ మీద గ్రీన్ కలర్ లేయర్ ఒకటి ట్రావెల్ అవ్వడం చూస్తాం కదా. ఆ గ్రీన్ కలర్ లేయర్ ని ఏమంటాము, ఆల్గే అని చెప్పేసి అంటాం. సో దాంట్లో ఈ యొక్క ఆల్గేలో ఎందుకు ఈ ఆల్గే గ్రీన్ కలర్ లో ఉంది అంటే క్లోరోఫిల్ పిగ్మెంట్ ప్రెసెంట్ అయి ఉండడం వల్ల గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఓకే, we can see some of algae like Chara spirogyra with unaided eye, but some of the algae present in water are microscopic. సో కొన్ని ఆల్గేని ఏమో మనం కళ్ళతో చూడగలుగుతాం, కొన్ని ఆల్గేని మనము చూడలేము. ఓకే, they can be observed only through a microscope. Let us collect pond water or water from the tanks with a bit of greenish scraping. To observe some of the microalgae growing in water, let us do the following activity. So water లో ప్రెసెంట్ అయి ఉన్న ఆల్గేని చూడడానికి మనము ఫాలోయింగ్ యాక్టివిటీని చేయాలంటే, take a few strands or some part of the scrapings that have small string-like bodies. Take 1 or 2 drops of collected greenish pond water on a slide. Cover it with a cover slip and observe through microscope. Draw a rough sketches in your notebook of what you have observed. So ఏమంటున్నాడు, సో మనం అబ్జర్వ్ చేసిన ఆల్గేని అక్కడ డ్రా చేయమని చెప్పేసి అంటున్నాడు. ఓకే, సో స్పైరోగైరా అంటే
ఈ ఆల్గేని మనము వాటర్లో చూస్తూ ఉంటాం. ఓకే, కామన్గా మన అందరికీ తెలిసిన ఇంకో ఆల్గే ఏంటి? క్లెమిడోమోనాస్. ఓకే, సో అది ఎలా ఉంటుంది? బగ్ లైక్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ అబౌట్ ప్రోటోజోవా. So observing protozoa, the other group of microorganisms is protozoa. There are yet another group of microorganisms present in water and soil. To grow protozoa, soak hay in a pond, water to prepare a decoction of hay. After 3 to 4 days, take a drop of water and observe it under the compound microscope. So మనం ప్రోటోజోవాని అబ్జర్వ్ చేయాలంటే హేని తీసుకొని ఎక్కడ వేయమంటున్నాడు? పాండ్స్లో వేసినప్పుడు సో కొద్ది రోజులకి ఏమవుతుందంటే అది డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అది డెవలప్ అయిన తర్వాత ఒక 2, 3 or 4 days తర్వాత వాటర్ని తీసుకొని కనుక మనము చూస్తే ఏం జరుగుతుంది? మనకి ఈ యొక్క ప్రోటోజోవా అనేది ప్రెసెంట్ అయి ఉండడం చూస్తాం. ఓకే, so protozoa includes single cellular organisms. Okay, for example, amoeba. మనం ఇలాగా ప్రోటోజోవాని అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్, do you know about microarthropods? Some microarthropods are very close or very important for the soil. They help in increasing soil fertility by decomposing the biomass through digestion, which converts the bigger compounds into smaller compounds. These are to be found on our skin, eyelids, beddings, rugs, etc. Some microarthropods cause diseases like scabies. Scabies mites, actually they are not microorganisms like bacteria, but they are minute sized arthropods and also cause joint-legged organisms and also called as joint-legged organisms. So microarthropods ni microorganisms అన్నము, కానీ వీటి యొక్క అపియరెన్స్ ఎలా ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మైక్రో ఆర్థ్రోపోడ్స్ అనడం జరిగింది. వీటి వల్ల స్కాబీస్ డిసీజెస్ వస్తాయి. సో ఇవి కొన్ని మైక్రో ఆర్థ్రోపోడ్స్ ఏం చేస్తే సాయిల్కి యూస్ఫుల్ అయ్యి ఫర్టిలిటీని ఇవ్వడం చూస్తాం. ఓకే, డూ యూ నో soil is highly rich in microorganisms such as bacteria, fungi, protozoa, microarthropods. The top 8 inches of soil of 1 acre area may contain as much as 5.5 tons of fungi and bacteria. This is very much useful for growing crops, but excess use of pesticides kills these microorganisms. We can see them through a microscope or by growing them in different media. So ఏం చేస్తాయంటే microorganisms such as bacteria, fungi, at the same time ప్రోటోజోవా, మైక్రో ఆర్థ్రోపోడ్స్ ఏం చేస్తాయంటే ఈ యొక్క క్రాప్స్ కి ఫర్టిలిటీని ఇస్తాయి. ఎక్సెస్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఏం చేస్తుందంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ని చంపేస్తుంది. సో ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ ని బై యూజింగ్ మైక్రోస్కోప్ వీ కెన్ బి ఏబుల్ టు అబ్జర్వ్ దీస్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇంకా డిఫరెంట్ మీడియాలో గ్రో చేసినప్పుడు కూడా మనము ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ ని చూడగలుగుతాం. నెక్స్ట్ అబౌట్ అబ్జర్వింగ్ సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్. నెక్స్ట్ వన్ ఈస్ observing of soil micro organisms. Okay, so collect some soil from a field in a beaker or in a glass, add some water to it and stir it. Wait for some time to allow the soil particles to settle down. Take a drop of water on a slide and observe it under the microscope. Draw a rough sketches in your notebook of what you observe. Take the help of the figures given in the chapter for observation. From the above activities, you have been able to understand how diversified the microorganisms are. You can also appreciate the fact that this is another amazing world of living organisms. Let us try to find out where else we can find them. Microorganisms are present everywhere around us. They are present in air, water and in the soil, etc. సో సాయిల్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ని కలెక్ట్ చేయడానికి ఏం చేస్తున్నాడు, కొంత సాయిల్ని తీసుకొని ఒక బీకర్లో దాన్ని వాటర్తో డిజాల్వ్ చేసి దాన్ని ఒక మైక్రోస్కోప్
మైక్రోస్కోపిక్ స్లైడ్ మీద పెట్టి ఆ తర్వాత మనం గనక మైక్రోస్కోప్ ని యూజ్ చేసి చూస్తే బ్యాక్టీరియా మనకి కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ డూ యూ నో అబౌట్ వైరసెస్? వైరసెస్ ఆర్ an interesting type of microorganisms. They behave like non-living things when they are outside a living cell, but they behave like living organisms when they are inside host living cells and reproduce just like bacteria, plants and animals. So next one is about viruses. Viruses are also interesting type of microorganism. So ఇవి లివింగ్ సెల్ లో లేనప్పుడల్లా ఎలా బిహేవ్ చేస్తాయి అంటే ఇన్యాక్టివ్ గా ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక్కసారిగా లివింగ్ సెల్ లోకి వెళ్ళిపోతాయో యాక్టివేట్ అయిపోయి ఏం చేస్తాయి అంటే వాటి యొక్క ఇన్ఫెక్షన్ ని పెంచుతూ ఉంటాయి, వాటి యొక్క పాపులేషన్ ని పెంచుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ they are also present inside the bodies of animals and plants. They can survive in all types of organisms ranging from ice cold climate to hot springs, deserts to marshy lands. Some microorganisms grow on other organisms as parasites and some may exist independently. So ఏం జరుగుతుంది, మైక్రో ఆర్గానిజమ్స్ ఎన్విరాన్మెంట్ లో కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి, వాటర్ లో ఎట్ ద సేమ్ టైం ఎయిర్ లో సాయిల్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి, ఇంకా ప్లాంట్స్ లో యానిమల్స్ లో కూడా ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ ని చూస్తాము. సో ఏ సిచ్యువేషన్, సో ఏ క్లైమాటిక్ కండిషన్ కైనా అవి సర్వైవ్ అవ్వడం చూస్తాము. ఓకే, సో కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో ఆన్ అదర్ ఆర్గానిజమ్స్. సో అలా వేరే ఆర్గానిజమ్స్ మీద గ్రో అయ్యే వాటిని ఏమంటాము, పారాసైట్స్ అని చెప్పి అంటాము. కొన్నేమో ఇండిపెండెంట్ గా ఉంటాయి. ఓకే, డిసీజెస్ లైక్ టైఫాయిడ్, ట్యూబర్క్యులోసిస్ అండ్ septicemia are caused by bacteria. Some of the skin diseases are caused by fungi while other by microarthropods and bacteria. Diseases like malaria and amoebiasis are caused by protozoans. So diseases like typhoid, TB and blood poisoning are caused by bacteria. Bacteria వల్ల ఈ డిసీజెస్ వస్తాయి. నెక్స్ట్ ఫంగై వల్ల స్కిన్ డిసీజెస్ రావడం జరుగుతుంది. ఇంకా మైక్రోఆర్థ్రోపోడ్స్ అట్ ద సేమ్ టైం బ్యాక్టీరియా వల్ల కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి. మలేరియాను, అమీబియాసిస్ త్రూ ప్రోటోజోవా ఇవి డిసీజెస్ ని కాజ్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ అబౌట్ bacterial staining. Bacteria are very small tiny microorganisms. We must stain before seeing bacteria under microscope. Smear bacteria on a slide and slightly heat the slide, then put drops of crystal violet on the slide. After 30 to 60 seconds gently wash the slide, dry the slide and now watch the slide under the microscope in 25x or 40x. సో ఏం జరుగుతుంది, బ్యాక్టీరియాని స్ట్రెయిన్ చేసేటప్పుడు ఒక్క 2 to 3 డ్రాప్స్ ఆఫ్ బ్యాక్టీరియాని వేసి దాన్ని ఏం చేయమన్నాడు, హీట్ చేయమంటున్నాడు. హీట్ చేసిన తర్వాత క్రిస్టల్ వైలెట్ ని దాని మీద 1 or 2 డ్రాప్స్ వేసిన తర్వాత జెంట్లీ, సో మరీ ఎక్కువగా ట్యాప్ ని తిప్పేసి కాకుండా చిన్నగా ట్యాప్ ని తిప్పేసి వాటర్తో క్లీన్ చేసి మైక్రోస్కోప్ కింద చూస్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియాని మనము చూడగలుగుతాం. ఓకే, విత్ దిస్ అవర్ స్టోరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ 1 has completed. Okay.